అంటూ కన్నీళ్లు కారుస్తూ క్షమాపణలు మొదట ఆ యేసుప్రభువుకు తెలియచేస్తుంది. హృదయపూర్వకంగా పాడిన పాటను మన యేసుప్రభువు కూడా సంతోషంగా అంగీకరిస్తారు. చర్చి అయ్యాక జ్యోతిగారిని కలిసి క్షమాపణలు చెప్తుంది సమర్పణ. అప్పుడు జ్యోతిగారు, ఏమమ్మా మేరీ, క్షమాపణలు చెప్పు చెప్పు అని ఇంట్లో కూడా కొట్టావా ఏంటి? చర్చిలో కూడా ఏడుస్తూ పాటలు, ఇప్పుడేమో క్షమాపణలు చెప్తుంది నీ కూతురు. మీరు నా మీద కోప్పడ్డానికి మీకు పూర్తి హక్కుందా ఆంటీ? దయచేసి నన్ను క్షమించండి ఆంటీ. మనమందరం కలిసి మీ అమ్మాయి కోసం ప్రార్థన చేద్దామాంటీ. ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. సమర్పణలో కలిగిన ఈ మార్పుకి మేరీ ఎంతో సంతోషిస్తుంది. చర్చిలో ఉండగానే పూజ ఫోన్ వస్తుంది. జరిగిందంతా పూజకి చెప్తుంది సమర్పణ. పూజ మనసులో, యేసయ్య అంత గొప్పవాడా?